What's up? Welcome back to my new video. So guys, Pushpa the rule. So finally guys, box office మీద అయితే పుష్ప అయితే రూల్ చేస్తుంది. సో బ్రేక్ ఈవెన్ అయితే అయిపోయింది గైస్. సో 1200 crores, ఐ మీన్ గైస్ 1200 crores అయితే క్రాస్ చేసింది అండ్ 30 crores అయితే గైస్ ప్రెసెంట్ అయితే లాభంలో అయితే వెళ్తుంది. సో మొత్తానికి గైస్ పుష్ప అనుకున్న అచీవ్మెంట్ అయితే అదైతే సాధించింది. సో దానికోసం అయితే గైస్ congratulations to all Pushpa team, Allu Arjun sir and Sukumar sir and Rashmika ma'am and all the team members. So finally guys, రికార్డ్ అయితే బ్రేక్ చేసుకుంటూ పోతున్నారు, స్పీడ్ అయితే పోతున్నారు. సో గైస్ ఈ ఎటో ఒకటి కలెక్షన్ అయిపోయింది, వీళ్ళ ఎటో ఒకటి అయిపోయింది, జస్ట్ ఇది అప్డేట్. సో ఇంకా దీని తర్వాత గైస్ నేను లాస్ట్ ఒక వీడియో చేసినాను. సో అది ఏంద్రా అంటే ఫాస్టెస్ట్ 1000 ఇండియన్ రూపీస్, ఐ మీన్ గైస్ 1000 crores క్రాస్. సో దాని గురించి దాంట్లో వచ్చేసి గైస్ నాకైతే ఒక కామెంట్ వచ్చింది. అదేందిరా అంటే నువ్వు ఊరికే అల్లు అర్జున్ గురించి డబ్బా కొట్టుకుంటున్నావు, టికెట్లు పెంచుకున్నారు కాబట్టి ఎంత కలెక్షన్ వచ్చింది అనేసి. సో ఇది వచ్చేసి గైస్ జస్ట్ నా దాంట్లో ఇది ఐ మీన్ కామెంటే కాదు. సో ఇది అయితే గైస్ సోషల్ మీడియాలో కూడా చాలా వస్తుంది. సోషల్ మీడియాలో కూడా అయితే వాళ్ళైతే టికెట్లు పెంచుకున్నారు కాబట్టి ఇంత కలెక్షన్ వచ్చింది, లేకుంటే పుష్పాలంత సీన్ లేదైతే అంటే అంటున్నారు వీళ్ళైతే. సో గైస్ దీంట్లో అయితే నేను చెప్తాను వీడియోలోకి వచ్చే లాస్ట్లో. సో ఇంకా దాని తర్వాత నేను వీడియోలో అయితే గైస్ 2 పాయింట్స్ అయితే యూజ్ చేసినాను. అది ఏందిరా అంటే పుష్ప అయితే ఎలాగైతే ద కింగ్ విరాట్ కోహ్లీ క్రికెట్లో రికార్డ్స్ బద్దలు కొట్టుకుంటూ పోతాడో, అలానే అల్లు అర్జున్ అయితే పుష్ప మూవీ ద్వారా బాక్స్ ఆఫీస్లో అయితే రికార్డ్స్ అయితే బద్దలు కొట్టుకుంటూ పోతున్నాడు అనేసి అయితే చెప్పినాను. ఇంకా రోహిత్ శర్మ లాగా ఫాస్టెస్ట్ 200 సెంచరీ ఎట్లా చేస్తాడు అంటే డబుల్ సెంచరీ ఎట్లా చేస్తాడో, సో అలాగైతే వీళ్ళు కూడా కలెక్ట్ చేస్తున్నారు అనేసి అయితే చెప్పినాను. సో దీనికైతే గైస్ అది క్రికెట్ రా, ఇది ఫిలిం రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి అయితే చెప్పినారు. రే భయ్ నేను చెప్పింది జస్ట్ కంపేర్ చేసినాను రా. జస్ట్ నేనైతే అంటే నేను జస్ట్ క్రికెట్లో ఎలా ఉంటుందో ఇట్లా అయితే వీళ్ళు రియల్ లైఫ్లో డబ్బులతో అయితే వీళ్ళు అట్లా చేస్తున్నారు. వాళ్ళు జస్ట్ రన్స్ అయితే వాళ్ళంతా అట్లా చేస్తున్నారు, వీళ్ళు డబ్బులు అట్లా చేస్తున్నారు అనేసి నేనైతే సింపుల్గా కంపేర్ చేసినాను రా. ఎందుకురా దాన్ని కూడా మీరు పట్టుకుంటారు? సో ఫస్ట్ వీడియోలో నేను ఏం చెప్పినాను అనేసి మొత్తం చూడండి, దాని తర్వాత వచ్చి చెప్పండి రా. నాకైతే గైస్ ఈ మాటలు అయితే నాకు పర్సనల్ చాట్ చేసినారు అండ్ డిఎం కూడా చేసినారు ఇన్స్టాగ్రామ్లో. సో అందుకే నేనైతే దీని గురించి స్పెషల్గా వీడియో చేద్దామనేసి అయితే నేను వాళ్ళకైతే ఏం రిప్లై ఇవ్వలేదు. సో దాని తర్వాత గైస్ ఇంకా నేనైతే పుష్ప డబ్బా కొడుతున్నానా? రేవై నేను డబ్బా కాదు, నేనైతే నిజంగా చెప్తున్నా కదా. నేనైతే గైస్ ప్రభాస్ అన్ననైతే ఇష్టపడతాను. సో అల్లు అర్జున్ సార్ వీళ్ళని జస్ట్ రెస్పెక్ట్ ఇస్తాము. ఎందుకంటే గైస్ అందరూ మేమైతే గైస్ మేమైతే రివ్యూస్ ఇస్తామో, సో మేమైతే రివ్యూస్ ఇచ్చేటప్పుడు వీడియో చేసేటప్పుడు ఎవ్వరి ఫ్యాన్ కాదు, ఎవ్వరికి ఇది కాదు, అందరికి ఏం వాస్తవం ఉందో అదే నేనైతే ముందర పెట్టే ప్రయత్నం అయితే చేస్తాను, కానీ నేను ఫ్యాన్ అయితే అస్సలు పోను. సో అట్లా అనుకుంటే గైస్ ఇంకైతే పుష్ప మూవీ ప్రభాస్ అన్న రికార్డ్ బద్దలు కొట్టుకుంటూ పోతుంది కదా. సో అలాంటప్పుడు నేను పుష్పకి వచ్చేసి నెగిటివ్ చెప్పాల్సింది పోయి పాజిటివ్ చెప్పానంటే ఇంకా అర్థం చేసుకోండి. సో నేనైతే ప్రభాస్ అన్నని ఇష్టపడతాను. సో అల్లు అర్జున్ అన్న గురించి ఇట్లా చెప్పినానంటే ఆ మూవీలో నేను చూసి నేను చెప్పినాను. సో ఇంకా టికెట్ పెంచుకున్నారు కాబట్టి కలెక్షన్ వచ్చింది. ఎస్ ఐ యాక్సెప్ట్ దట్. టికెట్ పెంచినారు, టికెట్ ఇంత పెంచాల్సింది కాదు. మన ఆర్మీ అంటారు, ద ఆర్మీ ఆఫ్ అల్లు అర్జున్ అంటారు, ఇంకా మన ఫ్యాన్స్ అంటారు. సో వాళ్ళ కోసం కొంచెం తగ్గియాల్సిందే, కానీ తగ్గిలేదు. ఇట్స్ ఓకే. వాళ్ళు కూడా ఎందుకు పెంచినారా అంటే వాళ్ళ కలెక్షన్ ఎక్కువ ఉంది, అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే ఎక్కువ ఉంది దాని మీద, ఇంకా వాళ్ళు సాధించాల్సిన కలెక్షన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళైతే పెంచినారు. సో వాళ్ళ పర్స్పెక్టివ్ దట్ ఈస్ రైట్. సో వాళ్ళైతే అంటే ఇంత వస్తుంది వాళ్ళు కూడా ఊహించలేదు అనుకుంటా. సో అందుకే వాళ్ళైతే టికెట్స్ పెంచినారు. అయినా సరే గైస్ టికెట్లు పెంచినా కూడా మూవీకి ఎందుకు పోయినారు? అంత 1000 రూపాయలు 1500 ఉన్నప్పుడు, 800 500 ఉన్నప్పుడు మూవీకి 2 సార్లు పోయినారు. ఎందుకు పోయినారు? కంటెంట్ ఉంది కాబట్టి. ఒక మూవీలో కంటెంట్ ఉంటే దానికి మీరు ఎంత అయినా పెంచుకోండి, టికెట్లు పోతారు. దానికి మీరు ఎంత చేసుకున్నా కూడా టికెట్లు పోతారు. వేరే వాళ్ళ గురించి ఎందుకు? నేనే 2 days పోయినాను. నేనే బెంగళూరులో 2 days నేనైతే మూవీకి పోయినాను. ఒకసారి 300 పెట్టినాను, ఇంకోసారి 200 పెట్టాను. సారీ ఒకసారి 350. సెకండ్ టైం పోయినప్పుడు 200 అయితే పెట్టి నేనే 2 days మూవీని చూసినాను. ఎందుకు చూసినాను? కంటెంట్ ఉంది కాబట్టి, బాగుంది కాబట్టి మరొకసారి చూడాలనిపించింది, మరొకసారి పోయి చూసినాను. సో అట్టాడి
చాలా మంది ఇట్లా చేసినారు. జస్ట్ ఫ్యాన్సే కాదు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ పోయినారు, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ పోయినారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పోయినారు. ఇంకా జస్ట్ ఇంతే కాదు, బాలీవుడ్లో ఏ హిందీ మూవీసే సంపాదించలేని అంత రికార్డ్స్ అయితే పుష్ప మూవీ సంపాదిస్తుంది. పుష్ప మూవీ అయితే ఆ డబ్బులు సంపాదిస్తున్నాయి, ఆ రికార్డ్స్ బద్దలు కొడుతున్నాయి. ఎందుకు? కంటెంట్ ఉంది కాబట్టి. మా తెలుగు ఇండస్ట్రీలో రాని కలెక్షన్ వచ్చేసి బాలీవుడ్లో వస్తుంది. ఇంకా చెప్పండి, ఏం చెప్తారు? ఇంకా దీన్ని చెప్పండి. అవును, నేను యాక్సెప్ట్ చేస్తాను, టికెట్ పెంచినారు, దీని గురించి యాక్చువల్లీ నేను ఫస్ట్ వీడియో చేయాలనుకున్నాను, కానీ నాకైతే అప్పుడు కొంచెం వర్క్ ఉండి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా చెప్పి కూడా లాభం లేదు అనేసి అయితే నేనైతే వీడియో చేయలేదు. దానికోసం నేనైతే ఐఎమ్ సో సారీ. అండ్ యాక్చువల్లీ ఇది కూడా కొంచెం ముందర చేయాల్సింది, అంటే నిన్ననే చేయాల్సిన వీడియో ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. సో నాకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం లేట్ అయింది, దానికోసం కూడా ఐఎమ్ సో సారీ. సో దట్స్ ఇట్ గైస్, ఇవాళ వీడియో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్ ఖాళీ నెంబర్స్. ఇప్పుడు దాకా మన ఛానల్ అఫీషియల్లీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియోలో కామెంట్ చేయండి అండ్ మీకేమనిపిస్తాను నేను చెప్పిన పాయింట్స్ రైటా, రైట్ ఆర్ రాంగ్, ప్లీజ్ పిన్ ఆన్ ద కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.